అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత 60 రోజుల వరకు ఈరోజు పూర్తి చేసుకొని వేడివేడిగా ఏ అంశాలు నడుస్తున్నాయనేది ప్రజెంట్ టాపిక్ పైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, అదేవిధంగా యాక్టర్ కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 60 రోజులైంది సార్. 2 months కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీ పూర్తి రివ్యూ ఏ విధంగా ఉంది సార్? అంటే 2 నెలలకే రివ్యూలు చేసేంత పరిస్థితిలో మనం లేము. అసలు ముందు రివ్యూ చేసే స్టేటస్ నాది కాదు, స్థాయి నాది కాదు. అండ్ అంత పొలిటికల్గా మనం ఊరికే నోటికి వచ్చింది సామాన్యుడిగా మనకి డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మాట్లాడగలం, కానీ ఒక గవర్నమెంట్ మీద రివ్యూ ఇచ్చేంత స్థాయి మనకు లేదు. ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జరుగుతుంది, బాగానే ఉంది కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా ఇంతవరకు. అండ్ 2 monthsలో తెలియదు కూడా. అదే 2 monthsలో ఏం తెలుస్తుంది మనకి? ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమవుతాయి అంటే గవర్నమెంట్స్ అన్నీ జనరల్గా ఒక మిడిల్ క్లాస్, మనలాంటి మిడిల్ క్లాస్కి ఏ గవర్నమెంట్ ఉన్నా తేడా రాదు అసలు ఫస్ట్. ఎందుకంటే మనకి ఏ రకమైన రాయితీలు రావు, మనకేం రాదు. మనకెంతవరకు అంటే రోడ్లు బాగున్నాయా, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త బాగా తీస్తున్నారా లేదా, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ పోయిందా, ఈ సమస్యలు మనకి మన సమస్యలు. ఇప్పుడు లోయర్ క్లాసెస్కి ఏంటంటే వాళ్ళకి ఏవో రాయితీలు ఇస్తారు, గ్యాస్ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏవో ఉంటాయి. సో వాళ్ళకి వాటి మీద ఉంటుంది. సో మనకిగా వచ్చేటప్పటికి మనకి పెద్దగా ఏం లేదు. పవర్ బాగానే ఉంది, వాటర్ బాగానే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చేదాకా తెలియదు. రోడ్లు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి బాగానే ఉన్నాయి కాబట్టి 2 నెలల్లో చెడిపోవు కదా, పాతాళ్ళు వేసినాయి. అవును సార్. అవి కూడా బాగానే ఉన్నట్టు చూడాలి. ఇంకా అంటే ఈ 2 monthsలోనే చాలా వరకు కూడా విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విమర్శలు కూడా అదే స్థాయిలో కూడా ఎదుర్కోవడం జరుగుతుంది మీరన్న ఈ 2 monthsలోనే. ఎందుకని అంటారు సార్ అలా? మరి ఎందుకేముంది, ఇప్పుడు మనం డైజెస్ట్ చేసుకోవాలి కదా. నేను ఓడిపోయినాక నేను డైజెస్ట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు రాజకీయం ఎట్లా ఉండాలంటే గెలిచినా ఓడిపోయినా ఒక మనకి కేవలం మన డెవలప్మెంటే, లేకపోతే ప్రజల బాగోగులే నాకు ముఖ్యం అని అనుకున్నారనుకోండి, ఒకళ్ళకొకళ్ళు హ్యాండ్ ఇన్ గ్లో. ఎలక్షన్ చేసినంత వరకు నువ్వు నేను శత్రువులు. ఎలక్షన్ అయిపోయినాక అపోజిషను నువ్వు విమర్శనాత్మకంగా ఇదిగా చెప్పాలంటే కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ చేయాలి. ఎంతసేపు నువ్వు వచ్చావు, చేస్తున్నావు, చేయలేదు. నిన్న వచ్చాడు, వాళ్ళు ఏం చేస్తాడు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, ఏం చేసావు? అవన్నీ కాదు. వెంటనే వీళ్ళు నువ్వు 10 ఏళ్ళు ఉండి ఏం చేసావు అని వీళ్ళు అంటారు. ఇది కాదు సమస్య. వాళ్ళు అయ్యా మేము ఇట్లా చేయలేకపోయాం, ఇది మీరు చెయ్యండి, మీతో పాటు మేము సహకరిస్తాం అన్నప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. థ్యాంక్స్ అండి మీరు చెప్పారు, మేము చేస్తాం అని అది అనకుండా 10 ఏళ్ళు నువ్వు పీకలేదు కదా, ఇప్పుడు నేనేం పీకుతా అని మొదలెట్టాను. అంటే మీరెవ్వరూ పని చేస్తానికి రాలేదా అనే ఫీలింగ్ మనలాంటి వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు, లెట్ దెమ్ ట్రై. ఇప్పుడు అంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ ఒక రోజులో అయ్యే పనులు కాదు. మీరు నేను చేసేది మనం ఇవాళ డెసిషన్ తీసుకుంటే రేపు చేయొచ్చు. బట్ గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే 4-5 నెలలు దీని ఆచరణలోకి పెడతానికి టైం పడుతుంది. ఎందుకంటే ఒక చాలా స్టేజెస్లో ఫైల్స్ మూవ్ అయ్యి ఓపెన్ చేసుకుని చేసుకోవాలి. సో లెట్ దెమ్ డూ ఇట్ అనుకుంటున్నాం. అదే సార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొదటగా రిలీజ్ చేసిన ఈ ఫ్రీ బస్ సర్వీస్ అయితే ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఆటో వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పని హరీష్ రావు గారు మాటల్లో వినిపించడం జరిగింది. అది నిజంగా అన్యాయం జరిగిందని చెప్పని అంటారా? నేనైతే ఒప్పుకోనంటే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది ఆటోలకి. అంటే బేసిక్గా నేను ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ఆటో ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 సార్లు. ఏ ఆటో డ్రైవరు వస్తానికి ప్రిపేర్ అవట్లా, మీటర్ రాస్తానికి ప్రిపేర్ అవట్లా. ఓకే సార్. రాస్తానికి ప్రిపేర్ అవ్వట్లేదు. ఖాళీకి పెట్టున్నాయి 10 ఆటోలు ఉన్నాయి. ఒకరోజు నేను ఉప్పల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఉప్పల్ కాదు నాగోల్లో దిగి ఎలక్ట్రిక్ మెట్రో ట్రైన్ దిగి అక్కడి నుంచి ఆ దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల అవతల ఆటోలో వెళ్దామని ట్రై చేశాను.
బట్ ఎవరు 300 ఇస్తావా 400 ఇస్తావా మ్యాటర్ ఆఫ్ కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి ఓకే సార్. 300 ఇస్తావా 400 ఇస్తావా మీటర్ ఏంటంటే మీటర్ వెయ్యమని ఒకళ్ళు ఏంటి మీటర్లు ఉన్నాయి కదా అంటే లేదు లేదు సార్ ఇప్పుడు అంతా ఆన్లైన్ మన కొత్త అనుకునే చెప్తున్నారు మరి నిజమో నాకు తెలీదు. అదే సార్. ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు అసలు మీటర్లు లేవు ఆన్లైన్ బుకింగ్ లో ఆన్లైన్ రేటింగ్ అనేది చెప్పారు. అదే సార్. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే నేను రెగ్యులర్ ఆటో గోయర్ని కాదు బట్ ప్రయత్నం చేసిన 2 సార్లు నాకు ఇదే తగిలింది. సో నేను వెళ్ళిన డిస్టెన్స్ యాక్చువల్గా 50 రూపీస్ మినిమం రేట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు ఆ అదే. డిస్టెన్స్. బట్ మినిమం రేట్కి వస్తానికి ఎవరూ ప్రిపేర్ అవ్వాల. ఒక్క ఆటో డ్రైవర్ వచ్చాడు తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆటో డ్రైవర్ మాత్రం అతను అడిగిందే 50 ఇవ్వమన్నాడు. ఓకే సార్. మిగిలిన వాళ్ళంతా 300 400 అడిగారు. అతను అడిగింది 50. అదేంటే నువ్వు తక్కువ అడుగుతున్నావు ఏంటి అన్న. ఉస్సే బడికే నెయ్యి అవుతా సాబ్ అన్నాడు అతను. ఓకే. సో అంటే కొంతమంది కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇట్లా ఉంటారు. మినిమం రేట్ అతను చెప్పినప్పుడు నాకు అర్థమైంది మినిమం 50 ఉంటుంది అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదని. అతను దింపేశాడు కరెక్ట్ ప్లేస్లో. సో ఇట్లా ఉన్న ఆటో వాళ్ళకి మనం ఎందుకు ఆలోచించాలి అనేది నా పాయింట్. అన్యాయం ఎక్కడ జరుగుతుంది? నీకు కస్టమర్ వస్తే నువ్వు కస్టమర్కి నువ్వు సర్వీస్ చేస్తానికి నువ్వు తయారుగా లేవు. లేని వాళ్ళని గురించి మనం ఇప్పుడు ఏదో లేడీస్కి ఇచ్చారు బస్సులు ఇస్తే నేను కాదంటారు. డెఫినెట్గా ఏంటంటే ఈ ఈ విలేజెస్ నుంచి కానీ లేకపోతే ఉద్యోగ తట్టల బుట్టలు పట్టుకొని వచ్చి బ్యాచ్ ఉంటారు కదా, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే షేరింగ్ ఆటోల్లో వెళ్తారు. షేరింగ్ ఆటోల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. లేడీస్ మీ పర్టికులర్గా సెక్యూరిటీ లేడీస్, వర్కింగ్ హౌస్ కీపింగ్ లేడీస్, వీళ్ళందరూ షేరింగ్ ఆటోల్లో తిరిగి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్సులో వెళ్ళటం మొదలు పెడతారు. అదే సార్. అట్లా కాకుండా ఇంక లేడీస్ ఏదైనా కావాలి అటు ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. సో ఆ ఫ్రీ బస్సులు ఇచ్చేటప్పటికి డెఫినెట్గా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని సెక్షన్స్లో, టోటల్గా కాదు కానీ కొన్ని సెక్షన్స్లో ఉంటుంది. సో ఆ షేరింగ్ ఆటోల వాళ్ళకి షేర్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మామూలు ఆటోల వాళ్ళకి నేను చెప్పాను వాళ్ళే రామంటున్న వాళ్ళకి మనం ఏం సహాయం చేస్తాం, ఇంకా వచ్చిన వాళ్ళకి చేయాలి. సో షేరింగ్ ఆటోల బ్యాచ్ అందరికీ డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకోవాలి. వీటన్నిటికంటే ముందు అసలు ఈ బస్సుల వరకు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది మనం ముందు మాట్లాడుకోవాలి. అవును సార్. బస్సులు లాభమే కానీ ఆ లేడీస్ స్పెషల్సే పెట్టాలి నా ఉద్దేశంలో. లేడీస్లో అన్ని బస్సుల్లోనూ లేడీస్ ఫ్రీ అనేది వదిలేసి లేడీస్ స్పెషల్ బస్సులు లేడీస్కి ఫ్రీ అంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు దీంట్లో ఎక్కాలంటే ఎక్కువ అయిపోతుంది. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళు టికెట్ కొనుక్కోనియండి. అందరూ టికెట్ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి కూడా ఫ్రీగా నువ్వు ఎందుకు ఇస్తావు? టికెట్ కొనుక్కుని ఎక్కేవాళ్ళు దీంట్లో ఎక్కుతారు మిగతా బస్సుల్లో. మగవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే మీకు వాళ్ళు ఫుల్గా వెళ్ళినా కానీ ఇది ఉంటుంది, వాళ్ళకి 1.5 టైం ఛాన్స్ వస్తుంది. అవును సార్. అవును, వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో లేదంటే ఇప్పుడు మొత్తం ఆడవాళ్ళు దీంట్లో ఎక్కేస్తే ఉన్నవాళ్ళంతా మగవాళ్ళకి సీట్ ఎక్కడ ఉంటుంది? అవును సార్, మరి సపరేట్ ఏం లేదు. సో లేడీస్ స్పెషల్ లాగా చేసుకుని ఈ బస్సుల్లో లేడీస్కి ముందు 2 సీట్లు 3 సీట్ల వరుస ఉంటుంది కదా, అది కొన్ని వదిలేసి వాళ్ళు టికెట్ కొనుక్కోవాలి. ఈ బస్సుల్లో ఎక్కే వాళ్ళంతా టికెట్ కొనుక్కోవాలి, లేడీస్ స్పెషల్ వెళ్ళే వాళ్ళు లేడీస్ స్పెషల్గా వెళ్ళాలి అన్నది ఏమన్నా ఫార్ములేట్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అంటే 2 గంటలకు ఒకటి వస్తుంది లేడీస్ స్పెషల్, దాంట్లోనే వెళ్ళాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎవ్రీ 10 మినిట్స్కో దాని అవసరాన్ని బట్టి అక్కడ డెన్సిటీ ఆఫ్ పబ్లిక్ని పట్టుకొని అవి చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినది నిలబడుతుంది. అంతేగాని ఇట్లా చేస్తే డెఫినెట్గా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు చూస్తున్నాం కదా, బస్సుల్లో గొడవ జరగటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అదే సార్, రైట్ సార్. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఉంది సార్, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఎక్కువ చర్చలు అనేవి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అందులో ఉన్న అవకతవకల గురించి కానీ ఇట్లా ఇరు వర్గాల మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారిని కాళేశ్వరానికి రమ్మని చెప్పని ఇన్వైట్ చేస్తున్నారు. అసలు ఎందుకని చెప్పని అంటారు? నిజంగా కాళేశ్వరానికి కేసీఆర్ గారు వెళ్ళాలా? వెళ్ళాలంటే వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు చెప్పాడు కట్టిందే మేము చూసేది ఏంటి అన్నాడు. అవును సార్, కరెక్ట్. ఆయన చెప్పింది కరెక్టే. కట్టింది ఆయన. వాళ్ళు నిజంగా కరప్షన్ చేసి ఉంటే ఎంత తిన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసే ఉంటుంది, పగుళ్ళు చూస్తే కనపడతాయి. పగుళ్ళు వాళ్ళకి తెలుసు, చూడకపోయినా వాళ్ళకి పాత ఇంజనీర్లు చెప్పుకుంటారు వాళ్ళు ఉన్నప్పుడు. ఇక్కడెక్కడ పగిలింది, ఇక్కడెక్కడ పగిలింది, ఇక్కడ కుంగింది.
ఎందుకు కుంగింది ఇదేదో చెప్పేసి ఉంటారు. అన్నీ తెలుసు వాళ్ళకి, తెలియనిది ఏమి ఉండదు. ఉమ్, బట్ ఇప్పుడు నౌ దే కెనాట్ యాక్సెప్ట్ ఎనీ డామ్ థింగ్. ఉమ్, మేము కరెక్ట్‌గా చేశామనే చెప్తారు వాళ్ళు. ఏమైనా తప్పు చేశానని చెప్తారా? లేదు సార్. తప్పు చేశానని చెప్తే మొత్తం ఫ్యామిలీకి జైలు శిక్ష పడుతుంది. సో అయన్నీ జరగవు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటానే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటారు. అండ్ మొదటి నుంచి మేధావులు గానీ, మనలాగా కొద్దో గొప్పో మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు గానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తప్పు అని చెప్తానే ఉన్నాం. అవును సార్. అందరం చెప్తాను. చాలామంది ప్రజలు చెప్తున్నారు, విజ్ఞానవంతులు చెప్తున్నారు, దాని మీద ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. అవును సార్. కానీ ఆయన చేయలేదు. ఆయన ముందు ఉన్న ఆ ఎత్తిపోతల పథకం ఏదో ఉండేదది. ఉమ్, ఆ పథకం పెట్టుంటే 30,000తో అయిపోయేది. ఇప్పుడు 1,00,000 ఉమ్, కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు నాకు తెలిసి అయి యాక్చువల్‌గా పనికొచ్చే ప్రాజెక్ట్స్ కాదు ఇప్పుడు. ఉమ్, సో, స్టోరేజ్ కూడా కష్టం. అన్ని టీఎంసీలు చేయటం అనేది కష్టం. ఉమ్. సో, ఇయన్నీ ఉన్నాయి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేస్తారో రాష్ట్రానికి చూడండి. లాభం కన్నా నష్టంగానే ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు అది. నష్టం ఎక్కువైపోయింది. డెఫినిట్‌గా నష్టం ఎక్కువైంది. ఉమ్, సరే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పే అది. వాళ్ళు ఉమ్. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు ఎవరైనా తప్పు చేసినోళ్ళు? అంతే కదా సార్. డిఫెండ్ చేసుకుంటున్నారు. డిఫెండ్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు మన కేసీఆర్ గారికి రీసెంట్‌గా ఆయనకి అనారోగ్యం వల్ల ఇప్పుడు కోలుకున్నారు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండి అసెంబ్లీకి రాకుండా అంటే ఐ మీన్ ఇప్పుడు అసెంబ్లీకి ఆయన వచ్చే అంశం కూడా లేదు. అట్లా ఉండి ఇప్పుడు వాళ్ళ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ గాని లేకపోతే ప్రజలకు గాని ఏమైనా చేయగలుగుతారని చెప్పనంటారా? అంటే పనులేమన్నా అక్కడి నుంచి? అసెంబ్లీకి చీఫ్ మినిస్టర్ అప్పుడు జయలలిత గారు వెళ్ళేవారు కాదు. హ్మ్. కరుణానిధి గారు వెళ్ళినట్టున్నారు. ఈ చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళట్లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. హ్మ్. వెళ్ళకపోయినా వాళ్ళు ముఖ్యమంత్రులు చేస్తానన్నారు కదా వీళ్ళంతా. హ్మ్. జయలలిత గారిని ముఖ్యమంత్రి చేశారు వెళ్ళకపోతే. మరి చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఆయన చేస్తారో చేయరో చూడాలి రేపు ఎలక్షన్‌లో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ముఖ్యమంత్రిని చేశారు. హ్మ్. సో, మీ డౌట్‌కి కారణం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! అదే సార్. అంటే ముఖ్య వేదిక అదే కదా సార్. ఇప్పుడు ఏదైనా చర్చ గురించి ఏదైనా ఒక సమస్య గురించి అంటే చర్చించడానికి ఇప్పుడు గాని అసెంబ్లీని సార్. నిజంగా అది దేవాలయంలాగా ఫీల్ అయ్యి, ప్రజల కోసం మాట్లాడటం మొదలుపెడితే, హ్మ్. ప్రజల కోసమే దాన్ని నడిపిస్తా ఉంటే, మీరు చెప్పినట్టు ఉంటుంది. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్తే, హ్మ్. ఏ అసెంబ్లీ అని తీసుకోండి. అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని తీసుకోండి. ఆ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి గారిని గాని, ఆ గవర్నమెంట్‌ని గాని, ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కాదు. పాత గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ ఉన్నా. అదే సార్. మాన్యనీయ మహోదయి అని మొదలెడతారు. ఆళ్ళ ఆ! ప్రధానమంత్రి జీ నుంచో ఏదో చెప్తారు. అవును సార్. ఇక్కడికొస్తే మా ముఖ్యమంత్రి గారు ఫలానా గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎంతసేపు చెప్తారు? ప్రతి మెంబరు లేసి ఇప్పుడు ఈ సెల్ఫ్ డబ్బాలు కొడతమే సరిపోతా ఉంటుంది. ఈళ్ళ గురించి మాట్లాడతాం. ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక సబ్జెక్ట్ మీద ముందు మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఆయన పేరు అవును. చెప్పి వారి వారి ఆలోచనా విధానం, ఆవేశం ఏదో ఇది దాని మీద అయిపోయింది. 6 నిమిషాలు మాట్లాడతారు. 4 నిమిషాలు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. హ్మ్. సో, అసలు మనకి సబ్జెక్ట్ మీద వినలేము. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మోడీ గారిని మణిపూర్ మీద మాట్లాడమన్నారు. మోడీ గారు గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు ఆయన దాని గురించి మాట్లాడారు. 2 గంటల పైన మాట్లాడండి. లేదా గంట అవును. 50 నిమిషాలు సో, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఓపిక లేక ఆయన మాట్లాడుతున్న లాస్ట్ 10 మినిట్స్ వీళ్ళు వెళ్ళిపోయారు. వాకౌట్ చేశారు. కాంగ్రెస్ కాదు మిగతా అపోజిషన్ వాళ్ళంతా. అవును. వీళ్ళు వెళ్ళిపోయినాక ఆయన మణిపూర్‌ని గురించి మాట్లాడారు. అంతసేపు మణిపూర్ గురించి ఆయన మాట్లాడల. హ్మ్. సో, నా ఉద్దేశంలో దట్ వాస్ ఎ డిస్కషన్ అబౌట్ మణిపూర్. మోడీ గారు 10 నిమిషాలు మణిపూర్‌ని గురించి మాట్లాడితే చాలు. అవును సార్. వీళ్ళకి బోర్ కొట్టి వీళ్ళ ఉద్యోగం ఏంటి? ఈళ్ళెళ్ళి మనం ప్రజలు ఓట్లేసిందేంటి? అక్కడ ఉండి చూసుకోవాలి. వీళ్ళు దాన్ని హ్మ్. వదిలేసి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. అది తప్పు. హ్మ్. మోడీ గారు మాట్లాడకపోవటం ఎంత తప్పో, వీళ్ళు లేచి వెళ్ళిపోవటం అంతే తప్పు. ఈక్వల్లీ తప్పు. హ్మ్. సిమిలర్‌గా ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ఈళ్ళు మానేశారు. అవును సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను రాను పొమ్మన్నాడు. ఈళ్ళకి ఏం హక్కు ఉంది రాను పొమ్మంటానికి? హ్మ్. అంటే మనం ఓటేసి గెలిపించాము. హ్మ్. నిన్ను ఆళ్ళు కొట్టారో, తిట్టారో నాకు అనవసరం. నువ్వు వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడి నా సమస్య తీర్చాలి. మీరు డబ్బాలు కొట్టుకుంటానికో, మిమ్మల్ని గురించి మీరు మాట్లాడుకుంటానికో కాదు మిమ్మల్ని అక్కడ పంపించేది. హ్మ్. కేవలం మా సమస్యలు మాట్లాడటానికి. సో, మా సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇయన్నీ చెప్పేది ఎందుకంటే, సార్.
ఇంత మర్యాద లేకుండా చేస్తున్న అసెంబ్లీకి వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఉమ్, మీరు అడిగారు కదా, అసెంబ్లీకి రాకుండా ఏం అవును. జరుగుతుందండి అని. ఏం వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేయరు కదా. ఉమ్, వెళ్ళి వెళ్ళపోయినా పర్లా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు రాలేదంట. అవును సార్. ఇక ప్రస్తుతానికి కాలు లేదు కాబట్టి, సరిగ్గా లేదు కాబట్టి రాలేదేమో. నెక్స్ట్ వస్తారేమో. ఆయన రాపోయినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు నాకు తెలిసినంత వరకు. అదే సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా కాలం నుంచి వినిపిస్తున్న వర్డ్ అయితే ఒకటి ఉంది సార్. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చేస్తున్న పనులకి ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మద్దతుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. రీసెంట్‌గా కొన్ని వీడియోస్‌లో కూడా చూసాము. దానిపైన మీ ఉద్దేశ్యం ఏంటి సార్ అసలు? సంతోషం, వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి కదా. అది ఆ స్పిరిట్ ఎప్పుడూ ఉండాలి ఎవరికైనా, ఎనీ అపోజిషన్ పార్టీకి. వాళ్ళు మంచి చేస్తుంటే మంచి అని చెప్పాలి, చెడు చేస్తుంటే చెడు అని చెప్పాలి. హ్మ్. ఫార్చునేట్లీ ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నారంటే నేనైతే చూడలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగా అలా చేస్తే మాత్రం వీ షుడ్ ఇన్వైట్ దెమ్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, షుడ్ సపోర్ట్ దెమ్. అంటే మనకు కావాల్సింది నేను ఇందాక చెప్పినట్టు, అవును సార్. అసెంబ్లీకి మనం ఓటేసి గెలిపించేది మన బాగోగులు మాట్లాడడానికి, ప్రజల బాగోగులు మాట్లాడటానికి. సో ప్రజల బాగోగుల్ని గురించి మాట్లాడుతూ అవతల వాళ్ళు మంచి చేస్తే అభినందించి, చెడు చేస్తే వాళ్ళని చీల్చి చెండాడేటట్టు ఉంటేనే అవుతారు. అవును. అంతే తప్ప వీళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకి చెంచాగిరి చేసుకుంటూ వీళ్ళు కూర్చోవటం అనటానికి మనం ఓట్లు వేయట్లా. అదే సార్. కేవలం మన బాగోగులు చూస్తానికే వేస్తున్నాం ఓట్లు. సో ఇప్పుడు వీళ్ళు చేసి నిజంగా బీజేపీ వాళ్ళు అలా చేస్తే మాత్రం అభినందనీయులు, వాళ్ళు గుడ్. సార్ రైట్ సార్. ఇప్పుడు రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ ప్రభుత్వం నిలబడబోతుందని చెప్పని అనుకుంటారు సార్? తెలంగాణలో ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ వేస్తారు, బీజేపీ కొన్ని పార్టీలు పడతాయి, బీఆర్ఎస్ పడతాయి. హ్మ్. ఎవరు ఎట్లా ఉంటారనేది ఇంకా చూడాలి, మనం చూడాలి. హ్మ్. అంటే మచ్ డిపెండ్స్ ఆన్ రేపు ఇది ఎట్టా వస్తుంది, ఇది మీన్ కాంగ్రెస్ ఎంత ఫేర్ చేస్తుంది. డెఫినెట్గా లాస్ట్ టైం కంటే కాంగ్రెస్ ఇప్పుడు బెటర్గా ఫేర్ చేస్తుంది. బీఆర్ఎస్ కొంచెం తగ్గుతుంది. హ్మ్. బీజేపీకి ఏమైనా పెరుగుతాయా, అన్నీ వస్తాయా? ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చినాయి. అదే సార్. సో ఆ వచ్చినవి నిలబెట్టుకుంటే బీజేపీ చాలు అనుకుంటున్నాను, వస్తుంది అనుకుంటున్నాను. మిగిలిన బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్లోనూ అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సార్. ఎందుకంటే బీఆర్ఎస్ అంచనాలు కూడా చాలా వరకు మారిపోయినాయి సార్. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఈ రూరల్ ఏరియాస్ నుంచే గాని, లేదంటే అటువైపు నుంచి వచ్చిన ఎదురు దెబ్బలకేంటంటే అంచనాలన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా జరుగుతదని చెప్పని భావించొచ్చా? లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? ఉండదు, అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను. హ్మ్. చూడాలి. అంటే ఎప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ ఎలక్షన్‌కిను అసెంబ్లీ ఎలక్షన్‌కి చాలా ఓటింగ్‌లో తేడా ఉంటుంది జనరల్‌గా. అవును సార్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉండే రూలింగ్ పార్టీకి ఫేవరబుల్‌గా చాలా సార్లు పడతా ఉంటాయి. బీజేపీ కొంచెం పర్సెంటేజ్ పెరిగితే పెరగొచ్చు, చెప్పలేం. హ్మ్. రైట్. ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు అంటే పార్టీ పరంగా చూసుకోకుండా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి చాలా చోట్ల కూడా ఏంటంటే ఆయన ఉపేక్షించేవారు. కలిసే అవకాశం ఎక్కడ కూడా కనిపించలేదు. దేని గురించి కూడా చర్చలు కూడా ఎక్కడ జరగలేదు. ఇప్పుడున్న ఈ రీసెంట్‌గా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈయన కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు సార్? ఎవరైనా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా కలిసే తీరాలి. మీరు చెప్పింది చాలా తప్పు. మాజీ ముఖ్యమంత్రి గారు కలవలేదు, 100 సార్లు కలిసాడు ఆయన. హ్మ్. కలవకుండా ఎక్కడున్నాడు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కలిసినయి హైలైట్ చేయకుండా కలవనియి హైలైట్ చేశామనుకోండి, అట్లాగే ఉంటుంది. హ్మ్. ఆయన చంద్రశేఖరరావు గారు చాలా స్కీమ్స్ బ్రహ్మాండంగా చెప్తాడాయన. అవును సార్. ఆయన ఎన్ని సార్లు ఎళ్లి కలిసారు అనేది మనకు చెప్పడు. ఆయన ఇక్కడ మీటింగ్‌కొస్తే నేనెళ్లి కలవలేదు అని చెప్పడాన్ని హైలైట్ చేస్తారు. హ్మ్. సో, అట్లా చేసి దాన్ని మనం చెప్తున్నాం తప్ప, కేసీఆర్ గారు చాలా సార్లు కలిసారు, చాలా సార్లు ఎళ్లారు, శాలువాలు కప్పారు, అన్నీ మాట్లాడారు. హ్మ్. ఇవన్నీ జరిగినాయి. లోపాయికారిగా గాని, బయటికి గాని జరిగినాయి చాలా ఉన్నాయి. అదే సార్.